ఎక్కడ నేను అదే కాదండి, వాళ్ళ దురాశ లేకపోతే, దురిబుద్ధి లేకపోతే వాడు రాడండి. ఏ మనిషి అయినా భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడో తెలుసండి, ఏదో ఇస్తాడని. అవును, అవును, మన కష్టాలు తీరుస్తాడను. ఓకే, అదే దురబోధ క్రిస్టియానిటీలో కూడా చొరబడ్డది. గాడ్ సెడ్, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్. ఈ లోకంలో మీకు కలుగు శ్రమలు అనేకము అన్నాడు. ఆయనని నమ్ముకున్నా కూడా ఈ లోకములో శ్రమలు. నన్ను నమ్ముకోండి, మీకు సుఖాలు వచ్చేస్తాయి, మీకు సుఖభోగాలు ఇస్తా, ఐశ్వర్య, సిరి సంపద. గాడ్ నెవర్ ప్రామిస్డ్. గాడ్ సెడ్, ఐ విల్ హెల్ప్ యూ లివ్ అ రైచియస్ లైఫ్. నీతిమంతులుగా ఎలా బ్రతకాలో నేర్పిస్తా, యథార్థవంతులుగా నా ఆత్మను నీలో పెట్టి నా ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. రైట్? ఆ ఆత్మ అందరూ పొందుకోలేరండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ట్రూ, ట్రూ. కానీ నిజానికి అంటే మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ కన్వర్షన్స్ అనేవి డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో చేసినప్పుడు అది అన్యాయం. 100% అన్యాయం అండి. నేను 100% అన్న. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా అడిగారు, ఎఫ్సిఆర్ఐల గురించి ఇప్పుడు జరుగుతున్నా అంటే మంచి పని అయ్యింది అన్న. ఓకే, వై? బికాజ్ ఎఫ్సిఆర్ఐస్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. నా ఒపీనియన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఐ విల్ కాల్ అ స్పేడ్. నేను బిహైండ్ ద బుషెస్ దాక్కొని మాట్లాడాను. ఏదన్నా కూడా తప్పు ఉన్నది. మా మతంలో కూడా, మతం అనేది పేరు పెట్టినది, ఈ ఫెయిత్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సరిచేయవలసిన అవసరము పెద్దలకి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఉన్నది. లేకపోతే భ్రష్టు పట్టేస్తుందండి ఇది కూడా. కానీ ఈ స్టేజెస్ మీద మీరు ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నిజంగా ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడం కానీ, మీ దగ్గరికి వచ్చి కన్ఫెస్ అవ్వడం కానీ, ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు నిజం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది లోపల? ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దాట్ అండి. ఐ థ్యాంక్ గాడ్. ఇట్ ఈస్ అ కన్విక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నేను చాలామంది జీవితాలండి, పేరెంట్స్కి రెబెల్స్గా బ్రతికిన పిల్లలు, తాగుబోతులు, వ్యభిచారులు, దాని తర్వాత దొంగతనములు చేసేవారు, మానసికంగా కృంగిపోయి చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలి, వాళ్ళందరూ బ్రతుకులు ఈరోజు మారాయండి. అండ్ దే సెడ్, బ్రదర్, వీ థ్యాంక్ యూ. మా ఆలోచన మారింది. మీరు ఆ రోజు చెప్పిన మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి, ఆదరణ ఇచ్చింది మాకు. కుటుంబం అంతా మేము చనిపోదాం అనుకున్నాం, కానీ మీ మాటలు విన్న తర్వాత, మీ సాక్ష్యం విన్న తర్వాత మాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. సో ఇప్పుడు చెప్పండి, దానికంటూ సపరేట్గా మీరు భాష, దానికంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్, ఇదంతా బాడీ లాంగ్వేజ్ ఏం లేవండి, ఏం లేదు. ఎందుకంటే కొన్ని నేను అనిల్ గారు కూడా నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు, నేను మీ ఇంటర్వ్యూకే ఇదంతా ఈ ప్రిపరేషన్ అంతా చూసినప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద డ్యాన్స్ కూడా వేశారు. అవునండి. సో అది ఎందుకు అలా? ఇట్ ఈస్ అ జాయ్. రైట్. ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. దేవుడు చేసిన కార్యములు ఆయన జీవితంలో వ్యక్తపరచుకుంటానికి అది ఆయన అంతరంగంలో నుండి వస్తున్న భావన కాబట్టి ఎవరు ప్రశ్నిస్తాం? అగైన్ మళ్ళీ ఆయన భ్రమరే ఇటువైపు వచ్చారు. నేను అదే అంటున్నాను, మీరు ఇలాంటి వాళ్ళందరూ ఇటువైపు వచ్చేయడానికి రీజన్ ఏమిటిరా బాబు అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే నాకు అనిపించింది పర్సనల్గా, బ్రాహ్మణత్వంలో లేదా హిందూయిజంలో ఉన్న ఆ స్ట్రిక్ట్నెస్ ఏదైతే ఉందో, ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఇష్టం లేకపోవడము, లేదంటే దాన్ని తట్టుకోలేకపోవడము, దాని మీద ఒక మంచి అభిప్రాయం లేకపోవడమే ఇటువైపు వచ్చేసి ఉంటారు అనేది నాకు. ఇట్ ఈస్ ఈజియర్ బీయింగ్ అ హిందూ దెన్ బీయింగ్ అ ట్రూ క్రిస్టియన్. ఒక హైందవుడిగా బ్రతకటం చాలా సులభము, నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది. ఎందుకో చెప్పండి ఒకసారి, నేను కూడా వింటాను. యు నో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ టు ప్లీజ్ గాడ్? నో. వాట్ యు హ్యావ్ టు డూ టు బీ యాక్సెప్టెడ్ బై గాడ్? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్? దేవుడు స్టాండర్డ్స్ చాలా గొప్పవండి. ఆ స్థాయికి మనుషులుగా మనము ఎదగటానికి, ఐఎమ్ టెలింగ్ యూ, బాబుమోహన్ గారు కూడా ఒకసారి అన్నారు, పోయి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంట్రా రాజా నీ నెత్తి మీద. సుఖంగా బ్రతికేవాడివి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంటి అన్నాడు. బట్ ఐ సెడ్, సీ, ఐవ్ డన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. There are people who are suffering. They need hope. Right?
అండ్ లివింగ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ అండి. ఎవ్రీ డే నేను పాపము చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తానండి. 100 సార్లు ఆలోచిస్తాను. ఒక తప్పు చేయాలంటే చిన్న తప్పు అయినండి 100 సార్లు ఆలోచిస్తాను. కానీ నా మనస్సాక్షి ఆ దేవుడు ఆత్మ ఏదైతే నాలో ఉన్నదో అది చెయ్యనివ్వదు. రైట్? టుడే వాట్ ఎవర్ ఐ లివ్డ్ యాజ్ అన్ యాక్టర్, 80 to 90% ఆఫ్ దట్ లైఫ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్. ఇంకొక 10 ఆర్ మేబీ 85%, ఒక 15% నాలో ఇంకా మార్పు రావాలి. సో ఆ సంపూర్ణతలో వెళ్ళటానికే దేవుడు ఏ విధంగా పిల్లలు జీవించాలో, ఏదైతే ఆయన ఆలోచన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉన్నదో అలా నేను తయారయ్యాను. అందుకనే అంటాడు, నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రసంగానికి వెళ్తున్నప్పుడు సహజంగా ఒక ప్రశ్న అడుగుతానండి. మీలో పాపము చెయ్యని క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చెయ్యి లేపండి. ఎవ్వడు చెయ్యి లేపండి. ఆబ్వియస్లీ. మరి మీకేం హక్కు ఉందయ్యా వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి అంటారు. When you yourself are not perfect, you are talking about others' faith and others' religion. Who gave you the right? ముందు దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించి చూపించిన తర్వాత నువ్వు అడుగు. అప్పటి వరకు నువ్వు నోరు మూసుకో. కే పాల్గొడు కలుస్తూ ఉంటారా మీకు? ఒక్కసారి కలిశానండి ఆయన. ఓకే. ఏం దేని గురించి అంటే? జనరల్గా అండి పాలిటిక్స్ గురించి. ఓకే. ఏమనిపించారు మీకు? ఏం లేదండి, ఆయన ఐడియాస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్ చాలా డిఫరెంట్ అండి. కానీ ఇందులో కూడా కొంతమంది మేము ఆ చర్చికి వెళ్ళమండి, ఈ చర్చికే వెళ్తామండి అని వాళ్ళలో కూడా కొంత వేరియేషన్ ఏదో ఉంది. ఎగ్జాక్ట్లీ చర్చ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టూ మెనీ డినామినేషన్స్ అండి. ఫెయిత్ ఒకటే. వాట్ ఈస్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్? వన్ గాడ్, వన్ సేవియర్, వన్ స్పిరిట్, వన్ బ్యాప్టిజం, వన్ యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్ కింద డిఫరెంట్ అంబ్రెలాస్ ఉంటాయి అన్నమాట. లోకల్ చర్చెస్ ఉంటాయి, రైట్? దాని తర్వాత స్టేట్లో కొన్ని చర్చెస్ ఉంటాయి, నేషన్లో కొన్ని చర్చెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి యూనివర్సల్ చర్చ్ అంబ్రెలా కింద వస్తాయి. సో వాళ్ళు కష్టపడి, వాళ్ళు ప్రయాసపడి సంఘాన్ని కట్టుకొని, అందుకని మేము మా సంఘానికి వెళ్తామంటారు. అంతేగాని ఏ భేదం ఉన్నదో లేకపోతే అట్లా ఏం కాదండి. దాని ఏమంటారంటే అదొక శాఖ టైపు. వీళ్ళొక శాఖ, వాళ్ళొక మొత్తం వీళ్ళంతా ఒకే థ్రెడ్లోకి వచ్చినప్పటికీ. ఎస్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఊర్లో సేవ చేస్తూ పరిచర్య చేస్తూ వాళ్ళందరూ కలిసి ఆ సంఘాన్ని కట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వేసుకొని పాస్టర్తో కలిసి వాళ్ళు ప్రేమతో సంఘాన్ని కట్టుకుంటారు. సో దాన్ని తల్లి సంఘం అంటారు అనమాట. సో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి సహజంగా ఎవరు ఇష్టపడరు. సో అందుకని మా సంఘం అంటారు.